ఏకీభవించి ప్రార్థన చేస్తూ ఉండండి. అలా ప్రార్థించటం వల్ల చాలా మంచిది. చాలా ప్రయోజనం కూడా. మెలకువ కలిగి ప్రార్థించడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే అందరూ అంటున్నారు రాకడ సమీపిస్తుంది, రాకడ సమీపిస్తోంది, రాకడ సమీపిస్తోందని. మరి రాకడొస్తే ఏమిటి అనేది కూడా మనం ఆలోచించుకోవాలి కదా! మనం బాప్తిసం పొందాం కాబట్టి రక్షించబడతాం. ఏం పర్వాలేదులే అని మాత్రం అనుకోవద్దు. అని మాత్రం అనుకోవద్దు. అది అంత ఆహ్, వివేకవంతమైనటువంటి అభిప్రాయం కాదు. కనుక ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ముందుకు సాగాలని నేను ప్రభు పేరిట హెచ్చరిస్తున్నాను. మరి మనం దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక ప్రశ్న ఏమిటంటే, మనం ఒక అంశాన్ని చెప్పుకుంటూ వస్తున్నాం. మనం ఏం చెప్పుకుంటూ ఆగాం? మధురం మధురం మధుర మధురం మధుర 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 సేవ యేసు ప్రభు సేవా మధురం మధురం సిలువ ముక్తి కృపలు చాట సిగ్గుపడని సేవా సిలువ నిందలను భవింప శిరము వంచి మురియు సేవా మధుర మధురం. ఏదో కొంచెం మిమ్మల్ని అలాగా ఆ, ఎక్కడ మనం ఆగాం? ఏం చెప్పుకుంటూ ఆగాం? ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం నుంచి మనం అలా అలా కొరింథీ పత్రికలోకి వెళ్ళాం. వెళ్ళి ఏం చెప్పుకుంటూ ఆగాం? ఏం చెప్పుకుంటున్నాం? కరెక్ట్ గా చెప్పండి. సమయం అయిపోయిందంటూనని పోయిన వారం నేను అదే మొదటి ఆదాము కడపటి ఆదాము దగ్గర ఏమి నేర్చుకున్నాం? ఆ అవునండి. మొదటి ఆదామేమో చచ్చిపోవడానికి పిల్లల్ని కంటుంటే, కడపటి ఆదాము బ్రతకటానికి, జీవింప చేయటానికి పిల్లల్ని కంటున్నాడు. అని అనుకుంటూ మనం మీకు ఒక మాట చెప్పే ప్రయత్నం చేశాను. అది మీకు గుర్తుందా లేదా అని నేను అడుగుతున్నా. అమ్మా అమ్మా అదే అదే అది ఎందుకు ఆ మాట రావాల్సి వచ్చింది? భక్తి అనే మాట ఖచ్చితంగా అది చూడమని చెప్పాను. యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో 17, 18 వచనాల్లో ఎక్కడ ఉంటుందన్నమాట. ఆ మాటని కొంచెం చూడండి. ఎందుకంటే భక్తి అనేది ఇలాంటి ఇలాంటి వ్యవహారంతో ముడిపడి ఉంటుంది అని చెప్పాను. అని చెబుతూ ఆ మాట చెప్పటానికి ముందు ఒక మాట మీతో చెప్పాను. అది మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలోని విషయాన్ని పట్టుకొని అక్కడికి మనం వెళ్ళటం జరిగింది. అయితే మొదటి మనుష్యుడు 47వ వచనం, 46వ వచనం కూడా చూద్దాం. ఆత్మ సంబంధమైంది మొదట కలిగింది కాదు. ఆత్మ సంబంధమైంది ప్రకృతి సంబంధమైందే మొదట కలిగింది. అంటే మీకు చాలా సార్లు చెప్పాను నేను. జతలు జతలుగా చెప్పటం దేవుని పద్ధతి అని. జత జతగా ఒకటి పరలోకం, నరకం. ఇదొక జత. అంటే 2 కలిసి ఉంటాయని కాదు. 2 కలిసి ఉంటాయని కదా. 2 విరుద్ధమైనవి. ఎలా అంటే భార్య, భర్తలు అన్నారనుకోండి. ఇవి 2 భిన్న ధృవాలు. అవునా? ఇవి 2
ఏమంటారు? మీకు అర్థమైందా నా మాట? భిన్న ధృవాలు. నీకు అర్థమైంది, మిగతా వాళ్ళకి అర్థం లేదు. అండి ఏంటండి భిన్న ధృవాలంటే పాస్టమ్ గారు? అలా ఉండడం ఏంటి? ఆ! ఆ! వ్యతిరే వ్యతిరేకంగా ఉంటాయి. ఆ! భిన్న ధృవాలు అంటే ఉదాహరణ చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. మీకు ఎప్పుడైనా మ్యాగ్నెట్ తెలుసు కదా! అయస్కాంతం. అయస్కాంతం ఈ ఈ స్పీకర్‌లు వాటిల్లో ఉంటుంది. పోయిన తర్వాత స్పీకర్‌లో అయస్కాంతాన్ని నెమ్మదిగా ఈ పిల్లలు పీకేస్తారు. ఆ పీకినప్పుడు గబుక్కున పడి 2 ముక్కలు అయిపోయిందనుకోండి. దాన్ని మీరేం చేస్తారంటే, ఆ 2 ముక్కలు అయిపోయిన దాన్ని ఎదురెదురుగా పెట్టడానికి ప్రయత్నించండి. అంటే ఆ 2 ముక్కల్ని అటొకటి, ఇటొకటి మారతాయి గదా! ఆ సర్కిల్ ఉన్నదాన్ని, ఈ సర్కిల్ ఉన్నదాన్ని 2 అపోజిట్‌లో పెట్టండి. ఏమవుతాయంటారవి? ఏం అతుక్కోవమ్మా. అవి అతుక్కోవు. ఒకదానికొకటి దూరంగా జరుగుతుంటది. ఇది తోస్తుంటే అది జరుగుతది, అది తోస్తుంటే ఇది జరుగుతది. 2 అది భిన్న ధృవాలని అనటానికి కారణం ఏంటంటే, 2 వ్యతిరేకంగా ఉంటాయి. ఒకదానికొకటి వ్యతిరేకం. అలా ఇక్కడ కూడా ఒక మాట మనకి కనిపిస్తుంది. ఎలా? పరలోకము, నరకం ఈ 2 భిన్నవి. భిన్నం. అది వేరు, ఇది వేరు. కానీ జతగా చెప్పటం ఇక్కడ. రెంటిని ఒక దగ్గరికి తెచ్చి చెప్పటం, ఇది దేవుని దగ్గర ఉన్నటువంటి ఒక గుణం. ఎందుకంటే 2 నీ కంటికి కనిపించాలి. ఉదాహరణకి ఎప్పుడు మనం ఆదికాండంలోకి వెళ్ళాల్సి వస్తుంది. తప్పనిసరిగా వెళ్ళాల్సి వస్తుంది. జీవవృక్ష ఫలము అని చెప్పినప్పుడు దానికి అపోజిట్ గా మరణ వృక్ష ఫలం అని చెప్పాలి. అలా చెప్పకుండా మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలం అని చెప్పాడు. ఇవి 2 భిన్నం. 2 ఒక చోటే ఉన్నాయి. 2 ఒక చోటే ఉన్నాయి. కానీ 2 వ్యతిరేకమైనవి. ఒకదానికి సంబంధం లేదు. ఒకటేమో తింటే బ్రతికే ఉంటాడు. ఒకటి తింటే ఇక ఎప్పటికీ బ్రతకడం అన్నది అసాధ్యం అన్నట్టుగా రెండిటిని చూపించాడు. ఇది మాత్రమే తినకు అన్నాడు. ఇక్కడ ఫలం తినడం అన్నది ముఖ్యం కాదు. ఆ పండు తినడం వల్ల ఏమి పెద్ద పోయేదేం లేదు. కానీ తినొద్దు అన్న మాటకి కట్టుబడి ఉండకపోవడం అన్నదే ఇక్కడ ప్రధానం. కనుక ఇలా ఈ వ్యవహారాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే దేవుడు జతలు జతలుగా చెప్పటం మనం చూస్తాం. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. ప్రకృతి సంబంధమైంది, ఆత్మ సంబంధం. ప్రకృతి సంబంధమైందేమో మొదట కలిగింది, ఆత్మ సంబంధమైంది తర్వాత కలిగింది. ముందు ప్రకృతే మనిషికి ప్రకృతి అవసరం కనుక ముందు ప్రకృతిని సిద్ధపరిచాడు. తర్వాత ఈ ప్రకృతిలో శాశ్వతంగా ఉండవలసినటువంటి మనిషి ఆ శాశ్వత తత్వాన్ని పోగొట్టుకున్నాడని, ఆ అశాశ్వతమైనటువంటి దాంట్లోంచి శాశ్వతమైన దాంట్లోకి తీసుకెళ్లాలని ఒక తలంపు కలిగినటువంటి బలమైన కాంక్ష కలిగినటువంటి వాడే దేవుడు ఏం చేశాడంటే ఆత్మ సంబంధమైన దాని వెనుక రప్పించాడు. అది క్రీస్తు ద్వారా నెరవేరింది అని ఈ కొరింథీ పత్రికలో చెప్తున్నారు. ఆ పైన మాటలు చూస్తే మనకేమనిపిస్తుందంటే, నువ్వు విత్తింది చూస్తే అది గోధుమ గింజ అని 37వ వచనం. గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినా సరే, గోధుమ గింజ అయినా సరే, ఏ గింజ అయినా సరే, అంటే ఏ విత్తనం అయినా సరే, అంతే కదా. మామిడి టెంక అది విత్తనమేనా? మామిడి టెంక నాటితే ఏమొస్తుంది? అదే మామిడి మొక్కే వస్తుంది. తర్వాత అది చెట్టు అవుతుంది, అంతే కదా. ఆనపకాయ విత్తనం వేస్తే ఆనపకాయ వస్తుంది, బెండకాయ వేస్తే బెండకాయ వస్తుంది. ఏది వేస్తే అదే వస్తుంది, వేరొకటి రాదు అన్నది మనం మనం బాగా బాగా అన్నమాట రూఢిగా తెలుసది. ఎందుకంటే ప్రతిరోజు మనం చూస్తున్నాం. మనకి ఊహ తెలిసిన దగ్గర నుంచి దాన్నే చూస్తున్నాం. బెండకాయ గింజలు 4 వారేస్తే అలా బెండకాయ ముక్కలు వచ్చేస్తున్నాయి. ఎందుకు మీ పిల్లలకి టమాటాలు పెట్టారనుకోండి, పొద్దున్న అలా వెళితే ఆ దొడ్డంతా వచ్చేసేస్తాయి. అవునా ఏంటి? అంటే ఆ లక్షణం అది. కనుక ఇలా ఈ విషయం మనం బాగా ఎరుగుదాం. అవునా? ఏమ్మా నువ్వు మిరపనారు నాటుతావు కదా, మిరప గింజలు నాటుతావు కదా, ఏమొస్తాయి? మిరప మొక్కలైనా వేరే వస్తాయా? జాగ్రత్తగా ఇప్పుడు గమనించండి. ఏ గింజ అయినా సరే
వట్టి గింజను మాత్రమే నువ్వు విత్తుతున్నావు, అంటే వట్టి విత్తనాన్ని మాత్రమే నువ్వు విత్తుతున్నావు. ఆ పైన మాట ఒకటి ఉంటుంది 36, ఓ అవివేకి, నువ్వు విత్తేది నువ్వు విత్తేది చచ్చిపోతేనే గాని అది బ్రతికించబడదు కదా. చచ్చిపోతే ఎలా బ్రతుకుతుంది? చచ్చిపోతే ఎలా బ్రతుకుతుంది? ఇప్పుడు విత్తనం చచ్చిపోయింది, వేసావు, ఏమవుతుంది? విత్తనం చచ్చిపోతే ఎలా బ్రతుకుతుంది అది? విత్తనంగా చచ్చిపోతే అసలు బ్రతకదు. ఇది మీరు మర్చిపోకండి. అందుకని 1 సంవత్సరం కాలం మాత్రమే విత్తనాలలో జీవం ఉంటుంది. సంవత్సరం దాటిన తర్వాత వేశారనుకోండి, ఇక ఆ విత్తనం మొలకెత్తదు. అంటే అంతవరకే దానికి ఒక పీరియడ్ ఉంటుంది. ఈ లోపు దాని జీవక్రియ మొత్తం చచ్చిపోతుంది. మనం ఎన్ని మందులు కొట్టినా అది మాత్రం విత్తనం మొలకెత్తదు, అది బ్రతకదు. ఓ అవివేకి, నువ్వు విత్తేది చస్తేనే గాని బ్రతికింపబడదు కదా. అంటే చచ్చిపోతే ఇంకా ఏం ప్రయోజనం? విత్తాక చచ్చిపోతుంది అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ అర్థం అది. విత్తాక చచ్చిపోతుంది, విత్తక ముందు కాదు. అందుకని మీరు ఏదైనా విత్తనాన్ని కనుక చూసారనుకోండి, దానికి ఒక చిన్న చిక్కుడు గింజలో బాగా కనిపిస్తుంది. అది చిక్కుడు గింజలో పైన చిన్న ఏమిటది తోకలా ఉంటుంది, చిన్న తోకలా ఉంటుంది. ఆ తోక తీసేసి నాటి చూడండి ఏమవుతుందో. ఈసారి ప్రయత్నించండి. ఆ తోకను తీసేసి నాటండి, ఏం జరుగుతుంది? ఇంకా అది మొలకెత్తదు. ఎందుకంటే ఆ తోకే ప్రాణం, ఆ తోకే జీవం, ఆ తోకే మొక్క చిక్కుడు గింజలో. అర్థమైందా? అంటే ప్రతి గింజకి కూడా చిన్న బుడుపు లాంటిది ఉంటుంది. ఒక్కొక్క దానికి కొంచెం పెద్దదిగా ఉంటుంది, కనిపిస్తుంటది. మినప గింజ కూడా, మినుములు చూసారు కదా, మినుముల మీద కూడా తెల్లగా చిన్నటి పలుకులా కనిపిస్తుంది. అదేంటనుకుంటున్నారు? అదే దాని మూలం అదే. అది తీసేసి వేస్తే మినప మొక్క రాదు. అలాగే వేరుశనగ అయినా ఏదైనా కూడా ఆ చిన్న బుడుకలా ఉండే లేక చిన్న పలుకులా ఉండేటటువంటి దాన్ని తీసేస్తే ఇక అది పనికిరాదు. అట్లాగా ఈ విత్తనానికి ఈ పలుకుకి మధ్యలో ఆ పలుకు విత్తనం, ఈ ఈ పలుకుని చూసారా, 2 బద్దల మధ్యలో ఆ పలుకు ఉంటుంది. అవునా? అది వేరుశనగ బద్దలో స్పష్టంగా చిక్కుడు గింజలో కూడా కనిపిస్తుంది. 2 బద్దలుగా విడగొడితే మధ్యలో చిన్న గాడిలా కనిపిస్తుంది కదా. ఓకేనా? ఈ 2 బద్దలు ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ పలుకుకి సంవత్సర కాలం పాటు జీవాన్ని ఇస్తాయి. అది దాని శరీరం. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, ఏమంటున్నాడు? సరే, ఒట్టి గింజనే ఇస్తున్నావు గాని పుట్టబోవు శరీరాన్ని విత్తటం లేదు. పుట్టబోయేది నీకు తెలీదు. ఇప్పుడు తోటకూర విత్తనాలు వేసావు అనుకోండి, ఏమవుతుంది? తోటకూర మొక్క ఎప్పుడు వస్తుంది? అది ఎంత అయ్యాక కానీ నువ్వు కోసుకోలేవు దాన్ని. అవునా? ఇలాగ తోటకూర ఆ మొలక వచ్చింది అనుకోండి, భలే ఉంది తోటకూర నోట్లో వేసుకుంటావా? ఎప్పటికి దానికి శరీరం రావాలి కదా. దానికి శరీరం రాకుండా నువ్వు తినవు కదా. చిక్కుడుగా గింజ వేసావు, మొక్క వచ్చింది, అబ్బా చిక్కుడుగా భలే ఉందంటావా, కాసాకంటావా? కాసిన తర్వాత అబ్బా చిక్కుడుగాయలు ఎంత కాసిందో, ఎంత బాగున్నాయో అని అంట. ఎప్పుడు? నువ్వు వండుకు తిన్నాక చిక్కుడుగాయ గురించి మాట్లాడతావు. అంతకుముందు దాని గురించి నువ్వు మాట్లాడవు. అంటే అది పుట్టాలి, పుట్టిన తర్వాత బ్రతకాలి, బ్రతికిన తర్వాత ఎదగాలి, ఎదిగిన తర్వాత అది మళ్ళా దాని పూర్వపు రూపం ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎక్కడి నుంచి వచ్చింది? మీరు నన్ను అర్థం చేసుకుంటున్నారా? నా మాట అర్థమైందా మీకు? ఎక్కడి నుంచి వచ్చింది అది ఆ చిక్కుడు గింజ? చిక్కుడు గింజ ఎక్కడి నుంచి వచ్చింది? చిక్కుడు పాదులోంచి వచ్చింది. దానికి ఒక కాయ కాచాక అందులోంచి తీసి నువ్వు జాగ్రత్త చేసి నాటే పాదొచ్చింది. అవునా? అంటే ఎంతకాలం తీసుకుంది? దాని శరీరం ఎక్కడుంది అసలు? అదే చెప్తున్నాడు అనమాట. పుట్టబోయు శరీరమును నువ్వు విత్తటం లేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నువ్వు విత్తావు, కానీ దానికి శరీరం ఇస్తున్నది దేవుడు అని చెప్పు. బాగా గమనించారా? అంటే మీకు ఒక చిన్న మాట, చెట్టు ముందా విత్తు ముందా అంటే ఏది ముందంటారు? విత్తనం ముందా? మరి చెట్టు లేకుండా విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది? విత్తనం వేస్తేనే
మరి విత్తనాలు ఎవరు చల్లారు? మీ తాత. ముందు చెట్టే, ముందు చెట్టే బైబిల్ చెప్తుంది కదా. భూమి మీద గడ్డి దగ్గర నుంచి పెద్ద పెద్ద వృక్షం వరకు కూడా దేవుడే మొలిపించాడు అని చెప్తుంది బైబిల్. అప్పుడు ఏది ముందు? చెట్టే ముందు. ఎందుకంటే దేవుడు తన మహత్యంతో చేశాడు, అదంతా చేశాడు కనుక ఈవేళ మనం దాన్ని అనుభవిస్తున్నాం. చేయకపోతే, అందుకే చూడండి కొన్ని జాతులు అంతరించిపోతే ఇక మళ్ళా అవి తిరిగి పుట్టడం లేదు. అర్థమైందా? కొన్ని రకాల జాతులు ఉన్నాయి, అవి ఒకప్పుడు ఉండేవట అని చెప్పుకునే స్థితికి వచ్చేస్తున్నాయి వేళ. అలా ప్రకృతిలో మనకి కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఇలా చెప్తూ అంటున్నాడు, మనుష్య మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు, ఆకాశం. ఇని మళ్ళీ ఇక్కడ జత చెప్తున్నాడు చూడండి. మనిషికి భూవస్తు రూపం వేరు, భూవస్తు రూపాలు వేరు, ఆకాశ అన్న మాట ఇక్కడ మనం ఎలా చదువుకోవాలంటే, మనం పరలోకం పరలోకం అంటున్నాం చూసారా, ఆ మాట పెట్టి చదువుకోవాలి. లేదు పరలోకం అని ఉన్న ప్రతి చోట కూడా ఆకాశం అని రాసుకోవాలి. ఆకాశ వస్తు రూపములు వేరు. ఆకాశంలో కూడా వస్తువులు ఉన్నాయా? ఆకాశ వస్తు రూపములు వేరు, భూవస్తు రూపములు వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రానికి మరొక నక్షత్రానికి భేదం ఉంది. అలాగే ఉంది కదా, ఉంది కదా. కదా అంటే కదా అంటే ఉంది కదా అంటే నీకు తెలుసు కదా, నీకు తెలుసు కదా, మళ్ళీ కొత్తగా అడుగుతావేంటి అని చెప్పడం అన్నమాట. నువ్వు ఉంది కదా, ఉంది కదా, భేదం ఉంది కదా. ఇప్పుడు చెప్తున్నాడు అసలు విషయాన్ని, మృతుల పునరుద్ధానమును అలాగే. ఎలాగే ఇప్పుడు చెప్పండి. ఇప్పుడండి మీరు నిజంగా నేర్చుకున్నారని నేను భావిస్తాను. మృతుల పునరుద్ధానము కూడా అలాగే. ఇంత విషయం చదివిన తర్వాత కూడా మళ్ళీ ఆ పాత పద్ధతిలోకి వెళ్ళి సమాధానం చెప్పడం నాకు నచ్చదు. ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకోండి. మృతుల పునరుద్ధానము అలాగే, మృతుల పునరుద్ధానం కూడా నువ్వు అన్నాడు కదా, మృతుల పునరుద్ధానం కూడా అలాగే. ఎలాగే? ఎలాగా? గుప్తునందున యోసేపుకు తోడై ఆరణ్య మార్గములో ఆహారమిచ్చితివి, బండ చీల్చి దాహము తీర్చి తోడై నీడై దేవా యుగ యుగములు ముందువాడ నీవే తరతరములు. చెప్పండి, మీరేదో ఎలక్ట్ అవుతారని అలాగే మధ్యలో పాడుతుంటారు. బాగానే ప్రయత్నించావు. నీ ప్రయత్నాన్ని నేను తప్పకుండా అప్రిషియేట్ చేయాలి. ప్రయత్నం బాగుంది, నాకు నచ్చింది. దగ్గరగా వచ్చినట్టే. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మహిమ వేరు. ఆ నోట్ పట్టుకుని ఉంటే జవాబు దొరికేస్తుంది. మహిమ వేరు. ఏ మహిమ? భూవస్తువుల రూపం మహిమ వేరు, ఆకాశ వస్తువుల మహిమ వేరు. రెండు వేరు వేరు. మృతుల పునరుద్ధానమును అలాగే అంటే మహిమలో భేదం వస్తుంది. అర్థమైందా? మహిమలో భేదం వచ్చింది. ఎలాంటి భేదం? ఒక చిటికలో మారినట్టుగా మహిమలో భేదం వచ్చింది. ఏమిటా భేదం? యేసు ప్రభువుని ఉదాహరణ ఇక్కడికి తీసుకొచ్చాడనమాట.
ఆ మహిమ ఎలాంటిదో చెప్పటానికి ఇక్కడ మొదటి కడపటి ఆదాముని చూపిస్తున్నాడు. మొదటి ఆదాము ప్రకృతి సంబంధం, భూ సంబంధమైన మహిమతోనే బ్రతికాడు, భూ సంబంధిగానే మరణించాడు. కానీ కడపటి ఆదామైతే ఆ మహిమ ఎలాంటిదో తెలుసునా అన్ని పరిచయం చేస్తున్నాడు. ఈ మహిమను పరిచయం చేయడానికి గల కారణం ఏమిటంటే ఒక అబద్ధాన్ని ఖండన చేస్తున్నాడు. ఆ అబద్ధం మనిషిని ఏ రీతిగా పతనం చేస్తుందో చెప్పటానికి ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయంలోంచి, అంటే మీరు ఈ మోసకరమైన మాటల్లోంచి ముందు బయటికి రండి, ఇది యెహోవా మందిరం, యెహోవా మందిరం అని చెప్పుకుంటున్నారు కదా, మీరు యెహోవా మందిరంలో ఉన్నప్పుడు యథార్థమే మీ నోట ఉండాలి తప్ప బోధించేవాడు గాని, వినేవాడు గాని, ఆచరించేవాడు గాని, మొత్తం మీద సంఘం ఏదైనా కూడా వాస్తవంలో ఉండాలి తప్ప ఏ మాత్రం ఒక చిన్న తప్పు కూడా, ఒక చిన్న పొరపాటు అభిప్రాయంలో గాని, పొరపాటు విశ్వాసంలో గాని ఉండటానికి వీలు లేదు అనే ఒక కరాఖండితమైనటువంటి ఆజ్ఞను ఇక్కడ చెప్తున్నాడు. భూ సంబంధమైంది, ఆత్మ సంబంధమైంది, ప్రకృతి సంబంధమైంది మొదట కలిగి ఆత్మ సంబంధమైంది తర్వాత వచ్చింది. ఆత్మ సంబంధమైందిగా మారటానికి ప్రకృతి సంబంధమైన దాన్ని సిద్ధపరచడానికి ఆత్మ సంబంధమైంది వచ్చింది అని చెప్తున్నాడు. అందుకే కీర్తనల్లో ఏం చెప్పాడో తెలిసిన, కృప సత్యములు ఒకదానితోనొకటి కలుసుకొనుచున్నవి, నీతి సమాధానములు ఒకదానితోనొకటి ముద్దు పెట్టుకుంటున్నాయి. ఏమిటి అంటే ఒకటి పైనుంచి వస్తుంది, ఆత్మ సంబంధమైంది అలా పైనుంచి దిగొస్తా ఉంటే భూ సంబంధమైంది దాన్ని ఎదుర్కొని ముద్దు పెట్టుకుంటోంది అని ఈ రెండు యేసు ప్రభువు సిలువలో వేలాడుతున్న ఆ మరణ ఘడియల్లో భక్తుడు ఆ దృశ్యాన్ని విశ్వాసంలో చూసి వ్రాసాడు. వ్రాసినట్టుగా నెరవేర్చి దేవుడు ఇదిగో రుజువు అని చెప్పాడు. నన్ను రీచ్ అయ్యారా మీరు? రీచ్ అయ్యారా లేదా చెప్పండి. కష్టంగా ఉంటాయి ఇవి, చాలా కష్టంగా ఉంటాయి. ఎందుకంటే ఈ పదాలు అలాంటివి, ఈ మాటలు అలాంటివి. అందుకే మనం భిన్నంగా ఉన్నామని చెప్పుకునేది ఇదే కారణం. మనం భిన్నంగా ఉన్నాం. అక్కడున్నదే వేరొక్కటి మనం చెప్పుకోవడం, అక్కడున్నదే ఇంకొక మాట కలపడం లేదు, ఒక మాట తీసేయటం లేదు. ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకోమని దేవుడు చెప్పాడు, అదే చేస్తున్నాం మనం, మార్చట్లేదు. గమనిస్తున్నారా? కనుక ఈ జతలో ఒకటి ప్రకృతి అంటే భూ సంబంధం, ఇంకొకటి పరలోక సంబంధం. ఇప్పుడు శరీరం అన్నప్పుడు దానికి ఆపోజిట్ ఆత్మ, భూమి అన్నప్పుడు దానికి ఆపోజిట్ ఆకాశం, అవునా? నరకం అన్నప్పుడు దానికి ఆపోజిట్ పరలోకం. ఇలా ఈ వ్యతిరేక పదాలని జతగా కూర్చి ఒక దండలో పెట్టినట్టుగా అలా చేతికి అందించాడు. ఎందుకో తెలిసిన ఇప్పుడు ఇదంతా అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, ఆ 48వ వచనాన్ని చదవండి. మంటి నుండి పుట్టినవాడు ఎట్టి వాడో, బాగా వింటున్నారు, చదువుతున్నారు కదా. మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో, ఏంటండి చెప్పండి, ఏంటంటారు? చెప్పండి. మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడు. ఇప్పుడు మనం మంటి నుండి పుట్టామా, మనిషి నుండి పుట్టామా? చెప్పండి. మంటి నుండి పుట్టామా, మనిషి నుండి పుట్టామా? మీ బాబు మట్టి ఏమిటి? అంటే మొదటి మనిషి మంటిలోంచే తీయబడ్డాడు, మంటిలోంచి తీయబడ్డ మనిషి నుంచే వచ్చాం. అంటే ఇప్పుడు అంతా ఏమిటి? మట్టి, అంతేనా? మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడు ఏంటి? మంటి నుండి పుట్టిన వారు కూడా
అంటే మంటి నుండి పుట్టినవాడు అనగా మొదటి ఆదాము ఎట్టివాడో ఆ ఆదాముకి పుట్టిన వారందరూ కూడా అట్టి ఆదాములే అని చెప్తున్నాడు. ఇక్కడ ఆదాం అనే వాటికి అర్థం ఏంటని చెప్పాను పోయిన వారం. మనిషి లేక నరుడు. నరుడు అనేది ఆదాం అనే పేరుకి అర్థం, అంతేనా? మనుష్యుడు. మనుష్యుడు ఏంటమ్మా? మనుష్యుడు. మనుష్యుడు లేక నరుడు. నరుడు నుంచి పుట్టిన వారు ఎట్టివారు? నరులే, అంతేనా? నరుని నుంచి పుట్టిన వాళ్ళందరూ నరులే. అదే చెప్తున్నాడు అనమాట. మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడు, మంటి నుండి పుట్టిన వారును అట్టివారే. వాడి కడుపునే కదా పుట్టావు, కాబట్టి నువ్వు కూడా అలాగే ఉన్నావు అని చెప్తూ అంటున్నాడు. పరలోక సంబంధి ఎట్టివాడో 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 పరలోక సంబంధులు కూడా అట్టివారే. అంటే రెండు బంధాలు చెప్తున్నాడు. ఒక బంధం ప్రకృతి సంబంధమైనదై ప్రకృతిలోనే కలిసిపోతుంది. ఇంకొక బంధం ప్రకృతి సంబంధం కానిదై ఆత్మ సంబంధమై పరలోకం నుంచి దిగి వచ్చిందట. ఆ ఆత్మ సంబంధి అయి పుట్టినవాడు కూడా అట్టివాడేనట, అంతేనా? అట్టివాళ్లే అవుతారట. ఎలా అవుతారు అన్నది మనం గత వారం పాఠంలోంచి మళ్ళా ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకోవాల్సి వస్తుంది. నికోదేము దగ్గరికి వెళ్ళాడా యేసుప్రభు? నికోదేము యేసుప్రభు దగ్గరికి వచ్చాడు అర్ధరాత్రి. వచ్చి, బోధకుడా, నువ్వు చాలా, అసలు నీలాంటి వాడిని నేను చూడలేదు, ఇంత గొప్పడు నువ్వు, ఇంత ఘనుడివి అని యేసుప్రభుని మెచ్చుకుంటూ నికోదేము మాట్లాడుతున్న సందర్భంలో, నేను పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలి, నిత్యజీవం వెళ్ళాలంటే ఏం చేయాలంటే కొత్తగా జన్మించు అన్నాడు. అనేటప్పటికీ క్రొత్తగా జన్మించడమా, అదెట్లా అని అడిగాడు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యమును చేరడు. చేరడు, చూడలేడా? చూడలేడు. చూడాలంటే చూడాలంటే బాగుంది కానీ అక్కడ కాంటెక్స్ట్ లో మిస్ అవుతుంది. అవునమ్మా. నేరడు, అంతేనా? ప్రవేశింపలేడు, ప్రవేశింపనేరడు, నేర్చుకోలేడు. ఒకడు నీతి మూలంగా, నీటి మూలంగాను, ఆత్మ మూలంగాను. నీరు మరియు ఆత్మ. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో ఆ ప్రస్తావన ఉంటుంది, జాగ్రత్తగా చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. నీరు మరియు ఆత్మ సాక్ష్యం ఇస్తున్నారట. సాక్ష్యం ఇచ్చువారు ముగ్గురు, నీళ్లు, రక్తము మరియు ఆత్మ సాక్ష్యం ఇస్తున్నారు. ఏమనంటే యేసు ప్రభు పరలోకం నుంచి దిగి వచ్చాడు అని సాక్ష్యం ఇస్తున్నారట. ఆ ముగ్గురు సాక్ష్యం ఇస్తే ఆ సాక్ష్యం భూవ్యాప్తమై ఒకరిని ఆత్మ సంబంధంగా కనటానికి కారణమైందట అని అక్కడ చెప్తున్నాడు. అలా చెబుతూ ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావనలోకి తీసుకొచ్చాడు. ఒకడు క్రొత్తగా జన్మించడం, ఆత్మ సంబంధిగా మారడం అనటానికి యేసు ప్రభు జీవితమే ఉదాహరణ చూపించాడు. యేసు ప్రభువును చూపించి అచ్చం అలాగే ఇంకొక అవకాశం లేదు, నువ్వైనా నేనైనా ఎవరైనా అంతే తప్ప వేరే విధంగా క్రొత్తగా జన్మించలేము అనే ఒక అద్భుతమైన రుజువుని యేసు ప్రభువులో చూపించి యేసు ప్రభువుని మాదిరిగా పెట్టి భూమి మీద ఆయనను పునరుద్ధానుణ్ణి చేసి ఆయన్ని సాక్ష్యంగా చూపిస్తున్నాడు. ఆ పునరుద్ధానాన్ని నమ్మిన ప్రతి వారికి దేవుడు ఆత్మ సంబంధమైన ఆ దేవుని రాజ్యాన్ని అది ఆక్రమించే లేక అందుకు అర్హులుగా, హక్కుదారులుగా ఎంచుతాడని వాక్యం చెప్తాడు. ఇలా చెప్తూ అంటున్నాడు, పరలోక సంబంధి ఎట్టివాడే పరలోక సంబంధులను అట్టివాడు. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము ఇక్కడ మన ఒరిజినాలిటీ బయటకు వస్తుందన్నమాట. మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతు. యు అంటే పోలిక, యు అంటే యు
ఇది సఫిక్స్ అంటారు. ఇంగ్లీష్ లో సఫిక్స్. సఫిక్స్ అంటే ఏంటంటే అర్థాన్ని ఇంకా బాగా ఒక మాటని బాగా అర్థవంతంగా మార్చడానికి ఉపయోగించే పదాన్ని, అక్షరాన్ని కలపటం. అక్షరాన్ని కలపడం అది సఫిక్స్ అంటారు. దాన్ని ప్రత్యయం అని అంటారు తెలుగులో. ప్రత్యయం. ప్రిఫిక్స్ అంటే ముందుగా పెట్టేది, సఫిక్స్ అంటే తర్వాత పెట్టేది. అపర్ ఆ అక్షరాన్ని కలిపితే మారుతుందన్నమాట. ఉదాహరణకి న్యాయం అనే మాట ఉందనుకోండి, పక్కన ఆచరిస్తే ఏమవుతుంది? అది ప్రిఫిక్స్. అర్థమైందా? అలా పోలిక యు, పోలిక యు. ఏం మాట్లాడరేంటి? పోలిక యు, పోలిక, ఆ పోలికను కూడా, ఈ పోలికను ధరించిన ప్రకారమే ఆ పోలికను కూడా. ఇంతకీ నాన్నగారి పోలికలు ఎవరికి కనబడతాయి? పిల్లలకి ఎవరికైనా వస్తాయి కదా. కూతురికి రావచ్చు, కొడుకు రావచ్చు. దానికి ఏముంది, పిల్లలు ఎవరికైనా పిల్లలు అనేస్తే పోతుంది కదా. కూతురికి అంటే సెల్ఫ్ అనమాట, స్వార్థం. సర్లే, నీకు కనిపించి నేను అందరికి కనిపించాలని రూల్ ఏమైనా ఉందా ఏంటి? మళ్ళీ గుర్తు చేస్తాం మాకు. డిటో అలా ఎదురుగా కనబడిపోతే. కనుక అది కాదు నేను అనేది. పోలిక ఏమిటి? పోలిక, పోలిక అంటే ఏమిటి? గుడ్ అంటే గుణాలన్నమాట. గుణాలన్నమాట, గుణాలన్నమాట. నాన్న పోపుల డబ్బాలో డబ్బులు, చీరమడతల్లో డబ్బులు కొట్టేస్తే కొడుకు పోపుల డబ్బాలో డబ్బులు కొట్టేసాడు. ఈ ఈ పోలిక ఉంది చూసారు, ఈ గుణం. ఈ గుణం నాన్న త్యాగం చేసి కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. కొడుకు దాన్ని చూసి నేను కూడా ఏదన్నా చేయాలని త్యాగం చేసి ఏదో వాడికి చేతనైంది చేసేటప్పటికి మురిసిపోవడం అనే ఆ గుణం. ఏది మురిసిపోవడం కాదు, త్యాగం చేసినట్టుగా ఆ తెలిసి తెలియంతనంతో ఆ పిల్లాడు చేసే ఆ చేస్ట్ అనే గుణం ఎవరి పోలిక? నాన్న పోలిక. అంతేనా? ఇప్పుడు పోలిక బాగా అర్థమైంది కదా. మంటి నుండి ధరించిన వాని పోలిక ధరించిన ప్రకారము, అంటే దాన్ని ఎలా ధరించామో అలాగే. ప్రకారం అంటే అలాగే. ఇప్పుడు మంటి నుండి ధరించిన వాని పోలిక ఏమిటి? అన్నా, ఇప్పుడు మన్ను అనేటప్పటికి ఆదాము వచ్చేస్తున్నాడు. ఆదాము నుండి పుట్టి ఆదాము పోలిక ధరించాం. అదేమిటి? గత వారం కూడా చెప్పానమాట. మరణాన్ని ధరిస్తున్నాం, మరణాన్ని ధరిస్తున్నాం. అవునా? ఒకవేళ ఆదాముకి మరణం లేదనుకోండి, మనం ఎంతమంది అయిపోదురు అంటారు? ఎంతమంది అయిపోదురు? అసదియ భూమి అంతా నిండిపోయి ఒకళ్ళొకళ్ళు గుద్దేసుకుంటూ ఎరా గుద్దేసేవేంటరా, అలా గుద్దేసేవేంటరా అనుకుంటూ పోదువేమో. అప్పుడు దెబ్బలాట్లు ఉండవు కదా. ఇప్పుడంటే దెబ్బలాట్లో, కొట్లాట్లో, పొడుచుకోవడాలు, చంపుకోవడాలు. అప్పుడు ఉండవు కదా. ఎందుకంటే ఆ గుణమే లేదు కదా. ఏ గుణం? మరణం అనే గుణం లేదు. ఆధిపత్యం చలాయించాలన్న గుణం లేదు. గుద్దేసేవాడురా అనుకుంటూ పోదు అనమాట. అబ్బా ఎంత నొప్పి పుట్టిందిరా, అదేట్రా, లేదురా చూసుకోలేదు, గబుక్కుని వచ్చేసాను, ఖాళీ లేదు కదా, సర్లే సర్లే అనుకుంటూ అందరూ ప్రేమతో వెళ్ళిపోయే ఆ గుణాన్ని, లేకపోతే ఆ లక్షణాన్ని ఒకవేళ అలా ఉండి ఉంటే మనం దాన్నే ధరించుకుందాం కదా. ఇప్పుడు అది లేదు. ఏమొచ్చింది దాని స్థానంలో? మరణం. అంటే దాంట్లో ఎన్ని గుణాలు ఉన్నాయి? కపటం, ద్వేషం, అసూయ, కక్ష, కార్పణ్యం, ఎన్నున్నాయో అన్ని కట్టగట్టి మనిషిని మరణానికి గురి చేస్తున్నాయి. ఈ పోలిక ఎవ్వడు చెప్పక్కర్లేకుండానే నీకొచ్చి చచ్చిందే. ఈ పోలిక నీకు చెప్పక్కర్లేకుండా నువ్వు నేర్చేసుకున్నావు, నీకు అది పుట్టుకతోనే వచ్చేసింది. మరి అలాంటప్పుడు అది రావటం, దాన్ని ఆ పోలిక ధరించడం నీకు చేతైనప్పుడు అసలు సిసలైన
ఆదాము పోగొట్టుకున్న ఆ నిజమైన పోలిక ధరించడం నీకెందుకు చేతవట్లేదు అని అడుగుతున్నాడు. ఈ మాట అర్థమైందా? ఈ మాట చెప్పుకుంటూ భక్తి అనే దగ్గరికి వెళ్ళాం మనం. అవునా? యాకోబు పత్రికలోకి అక్కడికి వెళ్ళాం. అది చేతవలేదు. భక్తి అనేది ఉంటే మరణాన్ని జయించడం వీలవుతుంది. ఎలా? భూమి మీద యేసు ప్రభువుకే మరణం తప్పలేదు. యేసు ప్రభువుకే మరణం తప్పలేదు. ఆయన జయించాడు మరణాన్ని. దేంతో? తన్ను మరణము నుండి తప్పించగలవానికి. హెబ్రీ పత్రిక 5:7 ప్రతిసారి తప్పకుండా ప్రతి క్రైస్తవుడికి కంఠత వచ్చేసి ఉండాలి మాట. తాను శరీరధారి అయి ఉన్న దినములలో, అనగా యేసు ప్రభువు శరీరధారి అయి ఉన్న దినములలో తన్ను మరణము నుండి తప్పించగలవానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందునను ఆయన అంగీకరింపబడెను. భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. అంటే అర్థం ఏంటో చెప్తారా? ఆ మాట ఇంగ్లీష్ లో యాక్సెప్టెడ్. అంటే తెలుగు అర్థం ఏంటండి? సమ్మతించబడెను. అంతే కదా? సమ్మతించబడెను లేక పుచ్చుకొనెను, తీసుకొనెను అనే అర్థాలు ఉన్నాయి. సరేనా? ఓకే. ఇప్పుడు అంగీకరించబడెను అనే మాట ముమ్మాటికి అక్కడ తర్జుమా ఎగ్జాక్ట్ గా ఉంది, సరిపోయింది. ఓకే. అంగీకరించబడెను అంటే ఏమిటి? గిఫ్ట్ ఇస్తానండి. లేదంటే నాకు ఇవ్వాలి మరి. సరిపోలే. ఆ కాంటెక్స్ట్ మనం చదివిన వచనం నుంచి ఆయన శరీరధారి అయిన దినములలో తన్ను మరణం నుండి తప్పించగలవానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరించబడెను అని చెప్పాడు. ఏమిటి అంగీకరించబడెను అంటున్నాను నేను? అమ్మ నాకు ఇవ్వాల్సి ఉంటుంది మరి. తేడా చెప్తే మాత్రం నాకు ఇవ్వాల్సి ఉంటుంది. కరెక్ట్ గా చెప్తే నేను ఇస్తా. ఇవ్వాలి, నువ్వు తప్పదు. చెప్పండి మరి. ఇలా అన్నా కొంచెం షార్ప్ అవుతారేమోనని నా ప్రయత్నం. కానీ నా దురదృష్టంగానరా, మీకు తెలియదు కానీ నా చదువు డిగ్రీ తర్వాత కొనసాగి ఉంటే నిజంగా సివిల్స్ మామూలుగా ఉండేది కాదు. టాప్ ర్యాంకర్ని అయ్యేవాడిని నేను. నిజంగా చెప్తున్నాను, టాప్ ర్యాంకర్ని అయ్యేవాడిని. ఎందుకు ఆపేశానంటే నా పరిస్థితులు ఎట్లా ఉన్నాయమ్మా. అమ్మ చచ్చిపోయింది, విసిగిపోయాను. జీవితంలో చాలా విసుగుదల వచ్చేసింది నాకు. సహనం చచ్చిపోయింది, ఏం చేయగలను? చిన్న వయసులో చచ్చిపోయింది. సరిగ్గా నాకు 14.5 సంవత్సరాలు అమ్మ చచ్చిపోయింది. అక్కడి నుంచి డిగ్రీ దాకా రావడానికి ఎన్ని తిప్పలు పడ్డానో మీకేం తెలుసు? ఎన్ని తిప్పలో, అసలు చాలా అసలు నరకం అనుభవించాను నేను. ఎవరికి తెలియదు, నాకు తెలుసు. విసిగిపోయిన ఏ దిక్కుమాలిన చదువు ఏం ప్రయోజనం? చదివి ఎవరిని ఉద్ధరించాలి నేను అనిపించేసింది. బ్రతకడానికి తిండి తినడానికే లేని రోజులు అయిపోయినాయి అవి. నాకు తిండే ఉండేది కాదు. 2 రోజులకి 3 రోజులకి ఒక పూట భోజనం చేస్తే ఏముంటది జీవితం? అలాంటి పరిస్థితి అయిపోయింది నాది. ఇంకా ఓ పక్కన నన్ను చూసి మా నాన్న ఏడవ, మా నాన్న చూసి నేను ఏడవ అన్నట్టు ఉండేది మా పరిస్థితి. ఆయన తెలుసు కదా మీకు, ఆయన సహకరించే శరీరం కాదు అయింది. అయినా కూడా పాపం చేతులు కాల్చుకొని ఏదో ఏదో ఉంటే కాస్త రేషన్ బియ్యం వస్తే అది దాంతో 4 మెతుకులు వండి పడేసేవాడు. ఎందుకులే నాన్న ఈ తిప్పలో నేనే పడతానని ఏదో కింద మీద నేను హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగం కోసం తిరుగుతుంటే నీకు ఎక్స్పీరియన్స్ ఉందా? నీకు ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి తేవాలి? ఎక్స్పీరియన్స్ ఇది ఎలా ఉంటదంటే దరిద్రగొట్టు సమాజం. గాని అసలు ఎవడైనా ఇస్తేనే కదా ఎక్స్పీరియన్స్ అనేది వచ్చేది. ఏ పని చేయాలన్నా మూటలు మోయడానికి ఎక్స్పీరియన్స్ కావాలా? మోస్తుంటే అదే అలవాటు అవుతుందా? అంతేనమ్మా?
ఇప్పుడు నువ్వేదో కొత్తగా పనిలో జాయిన్ అయ్యావు, నువ్వు నీకు పని రాదు, ఏం చేస్తారు? ఓ రోజు 2 రోజులు 3 రోజులు అలవాటు అవుతుంది. ఆ పని అలవాటు అయిన దగ్గర నుంచి ఏం చేస్తావు? నువ్వు చేసుకుంటూ పోతావు. ఎక్కడైనా తేడా వస్తే అలా కాదు ఇలా చేయాలని చెప్తారు. అసలు లేదట, వాడికి ఎక్స్పీరియన్స్ కావాలి. ఒళ్ళు మండిపోయి విసిగిపోయి, 18 రోజుల పైనే పిచ్చెక్కిపోయినట్టు అయిపోయింది నా పరిస్థితి. ఎంత జుట్టు పెరిగిపోయి, గెడ్డ అది పెరిగిపోయి, అలాగంటే చాలా చన్ని కళ్ళు అయ్యి లోపలికి పోయి, ఆ సికింద్రాబాద్ పార్క్ లో పడుకొని నానా తిప్పలు పడ్డ రోజులు అది. ఒళ్ళు మండిపోయి దిక్కు మళ్ళీ సర్టిఫికెట్లు ఎందుకు ఇవన్నీ ముక్కల ముక్కల కింద మళ్ళీ కసిగా చింపేశాను. చింపేసి ఆ కాలంలో పారేశాను అనమాట. ఇంక ఎప్పటికీ పనికిరావు అనిపించేసింది నాకు. పనికిరాదు కూడా ఇప్పటికీ కూడా. ఒకవేళ తెచ్చుకున్నా కూడా పనికిరావు నా దృష్టిలో. నిజంగా పనికిరావు. కానీ అలా చేయకుండా ఉండుంటే, సివిల్స్ గాని రాసుంటే టాప్ ర్యాంకర్ మాత్రం ఖచ్చితంగా అయ్యాను. ఎందుకంటే ఆ చదివే విధానం, గమనించే విధానం మనకి రావాలి. అది ఏదన్నా కానివ్వండి. అక్కడ యు అని గాని, అంటే ఇంగ్లీష్ కాదు తెలుగులో యు, ను, తా లాంటి అక్షరాలు ఆ చివరొచ్చి చేరతాయి. దాంతో అర్థం మారుతుంది. అది పట్టుకోవడం చేతైతే ఎంత బాగుంటుందో. సరే, ఇంతకీ ఇంతకీ అంగీకరించబడెను అన్న మాటకి అర్థం ఏమిటి అంటున్నాను నేను. ఆకలేస్తుంది అమ్మా, నేను ఏం తినలేదు కదమ్మా. సర్లే, ఎలాగో నన్ను తినేసి అలవాటు ఉంది కదా, ముక్క పిక్కుంది తినేయమ్మా కస్తవన. రాక్షసి పిల్లలు నాకు. సరే, చెప్పండి మరి, అంగీకరించబడిన అనే మాటకి అర్థం ఏంటి? నన్ను గన్నయ్యరావెనా యేసు, నన్ను గన్నయ్యరావె నా ప్రభువా, నన్ను గన్నయ్యరావె నా యేసు, నన్ను గన్నయ్యరావె నా ప్రభువా, ముందు నీ పాద విందములు. అదే పాడండి, నాకు పెద్దగా రాదే పాట. ఏదోలేండి, మీరు ఎలక్ట్ అవుతారని నేను పాడితే మీరు ప్రతిదానికి వంకలు తెస్తారు. చెప్పండి. అంగీకరించబడి ఏమన్నా ఏమన్నా చెప్పు, పర్వాలేదు, ఏమన్నా. ముందు స్వీకరించలేదా? ముందు స్వీకరించి కదా పంపింది. ఏమిటి ఆ పాత చింతకాయ పచ్చడి నా ఇంకెంతకాలం? అదే రుచా? ఇప్పుడు నేను పాత చింతకాయ పచ్చడి కావాలేమో అని కొత్తగా పెట్టాలి ఇప్పుడైతే. నేను అందుకే కొత్త పచ్చడి పెడుతున్నాను. ఆ పాత ధోరణిలోనే ఉండిపోతున్నాం. ఎందుకంటే అలా తనను తాను సమర్పించుకొని, తనను తాను నిరూపణ చేసుకొని పునరుద్ధానం చెందాడు. అది దాని అర్థం. పునరుద్ధానం చెందాడు, అంగీకరించబడేను అంటే మరి అంతకుముందు ఉన్న వాళ్ళందరూ అంగీకరించబడ్డారు ఆ స్థాయిలో? ఎవడైనా పునరుద్ధానం చెందాడా? చెప్పండిరా, ఎవడైనా పునరుద్ధానం చెందాడా? 15వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఒక మనుష్యుడి ద్వారా మరణం వచ్చింది, కానీ ఇంకొక మనుష్యుడి ద్వారా మృతుల పునరుద్ధానమును కలిగేను. ఆదామును బట్టి అందరూ ఎలా చచ్చిపోతున్నారో, ఈ ఆదామును బట్టి అందరూ బ్రతికించబడతారు అని చెప్తున్నాడు. అర్థమైందా? అంగీకరించబడను అంటే అర్థం ఏంటి?
పునరుద్ధానము చెందడానికి తగిన అర్హతను సాధించాడు. ఎవరు? ఏ సమయంలో? వెరీ గుడ్. శరీరాన్ని ధరించిన ఆ ఆ శరీర సంబంధమైన జీవితంలో ఆయన అంగీకరించబడ్డాడు. దేని ద్వారా? ప్రార్థనలు, యాచనలు, భయము, భక్తి కలిగి తనను తాను తన దేవునికి సమర్పించుకున్నందున ఆయన అంగీకరించబడ్డాడు. అనగా పునరుద్ధానం చెందడానికి కావలసిన సంపూర్ణ సిద్ధిని సాధించాడని అర్థం. ఏమండి, ఏంటి అలా చూస్తున్నారు? అంత చెమటలు కక్కి మరి ఆలోచించాల్సిన అవసరం లేదు ఇందులో. సరే అని చెప్తూ ఎంత అద్భుతమైన మాట చెప్తున్నాడో చూడండి. సహోదరులారా, నేను చెప్పేది ఏమిటంటే, రక్త మాంసములు దేవుని రాజ్యమును యథార్థం కావాలండి. ఈ కల్పితమైన మాటలు చెప్పుకోవద్దు అన్నది ఏమిటంటే, ఒక ఖండన చేసుకుంటూ వస్తున్నాం. ఖండన. ఇక్కడ ఇలాంటి విషయాన్ని ఇన్ని సంవత్సరాల బట్టి ఎందుకు నేర్చుకోలేకపోయాం అన్న బాధతో నేర్పిస్తున్నాను నేను. ఎందుకు నేర్పలేదు? ఇలాగే ఉంది కదా బైబిల్ గ్రంథం, దీన్ని ఎందుకు నేర్పలేదు అనే ఆవేదనతో నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను తప్ప ఇంకొకటి కాదు. ఒకరిని తక్కువ చేయాలన్నది కాదు ఇక్కడ నా అభిప్రాయం. నాకంటే ముందున్న వాళ్ళకంటే నేను గొప్పని కాదు. కానీ మనకి దేవుడిచ్చిన వరం నీ చేతిలో ఉన్న గ్రంథం. చూడండి, ఈవేళ ఒక్క రెఫరెన్స్ కూడా తీసుకోలేదు మనం. పాతవే, కొత్తవి కాదవి. ఒక్క రెఫరెన్స్ కూడా తీసుకోలేదు. జస్ట్ అలా గుర్తు చేసుకున్నాం అంతే. పోయిన వారంలో పాఠమే అది. కాబట్టి చాలా కేర్ఫుల్ గా మనం వెళ్ళాలి. రక్త మాంసములు దేవుని రాజ్యమును కొన నేరవు. అవునా? స్వతంత్రించుకొన నేరవు అంటే వాటి వల్ల కాదు, అవి నేర్చుకోవు. రక్త మాంసాలు అనగా ఆంథ్రోపోస్. గ్రీకులో ఆంథ్రోపోస్ అంటే రక్తము, మాంసము. మనిషి అనేది దేంతో చూస్తావు నువ్వు? మనిషి అంటే ఏంటి? అంతే, అందులో ఒక 4 ఎముకలు, అదే ఎముకలు, రక్తము, మాంసము, ఈ అన్ని కదలడానికి, జీవక్రియలు చేయడానికి కావలసిన ఒక ప్రాణం లోపల ఉంటే మనిషి. ఇప్పుడు తీరా లోపల ఉన్న ప్రాణం కాస్త గుటుక్కు మందనుకోండి, అప్పుడు ఏమంటారు దాన్ని? మనిషి అంటారా? ఏమంటారు దాన్ని? మనిషి అన్నారు కదా. అదే ఏదో పీనుగో గానుగో ఏదో అంటారు కదా మొత్తం మీద. కానీ అదే దేనికి పనికిరాదు. అది దేనికి పనికిరాదు. అందుకు పనికిరానిది నాకు అక్కర్లేదు. రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొన నేరవు. అక్కడ మాట చూడండి ఎంత అద్భుతంగా ఉందో. స్వతంత్రించుకొన నేరవు. ఈ మాటని బాగా నోట్లో ఉంచుకోండి. అర్థమైందా? ఏంటది? స్వాతంత్ర్యం. ఆగస్టు 15 గుర్తుపెట్టుకోండి. ఆగస్టు 15 బాగా గుర్తుపెట్టుకున్నారా? ఈ మాట మీ మనసులో ఉంటుంది. ఆగస్టు 15 ఏమొచ్చిందంటే స్వాతంత్రం వచ్చింది. ఓహో, స్వాతంత్రం ఇక్కడ మాట అనుకున్నాం కదా అని గుర్తుపెట్టుకోండి. జస్ట్ అలా గుర్తుపెట్టుకోండి. అవునా? మేము చదువుకునేటప్పుడు మా మాస్టర్లు మాకు ఎలా చెప్పేవాళ్ళు అంటే, ఒరే ఇది మీకు గుర్తుండరా? నాకు తెలుసు, ఇది గుర్తుండదని నాకు తెలుసు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, అది గుర్తుపెట్టుకోండి. రా ఏదది ఇంతకీ అదేమిటి చూపించింది? ఒక రోజున మా సోషల్ టీచరు, ఆవిడ పేరు లలితాబాయ్, చాలా బాగా చెప్పేది ఆవిడ. ఇంగ్లీష్కి, సోషల్కి ఆవిడ మాకు టీచ్ చేయడానికి వచ్చేది 10th క్లాస్లో. ఆవిడ చరిత్రని చెప్తూ, మీకు ఇదంతా గుర్తుండదురా, మీకు ఇదేం గుర్తుంటది అంటే, మీకు ఒకటి చెప్తాను చూడండి అని క్లియోపాత్ర అని ఒక సినిమా గురించి ఒక అరగంట సేపు చెప్పింది. చెప్పాక ముందు చరిత్ర అంతా చెప్పేసింది. ఇప్పుడు క్లియోపాత్ర మీకు గుర్తుంటుందిరా? గుర్తుంటది మేడం. ఇంకెదవల్లారా, మీకు అది గుర్తుంటుందిరా?
అది చూడగానే క్లియోపాత్ర అనగానే మీకేం గుర్తు రావాలి? ఇప్పుడు గుర్తుంటది. అలా ఒకటి గుర్తు పెట్టుకోవడానికి ఇంకొకటి, అవునా? ఇది బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి మనం. రైట్, ఇప్పుడు అర్థమైందా? స్వాతంత్రించుకోనేరదు. ఏది? రక్తము మరియు మాంసములు, లేక రక్త మాంసములు అనగా ఈ ప్రకృతి సంబంధమైంది పరలోకాన్ని లేక దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొననేరదు. అని యేసు ప్రభువు దానినే దానినే స్వతంత్రించుకునేలా మార్చుకున్నాడు. ఇది మనం నేర్చుకోవలసినటువంటి విషయం. అది వచ్చే వారానికి వాయిదా వేస్తుంది. ప్రస్తుతానికి టైం అయిపోయింది. ఆగస్టు 15. గుర్తుపెట్టుకోండి. ముగింపులో మరొక్క మాట చెప్తున్నాను. ప్రకృతి సంబంధమైంది మొదట కలిగింది, ఆత్మ సంబంధమైంది తర్వాత వచ్చింది. కానీ యేసు ప్రభువు కూడా ప్రకృతి సంబంధమైన శరీరంలోకి వచ్చాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ప్రకారం తన్ను మరణము నుండి తప్పించగలవానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరించను. శరీరధారిగా ఉన్న దినములలో ఎంత క్లియర్ గా ఉందో చూడండి. కాబట్టి అంత అద్భుతమైనటువంటి వ్యవహారం అక్కడి నుంచి మనం నేర్చుకోవాలి. యేసు ప్రభు దాన్ని వంచుకొని మార్చుకొని పరలోకానికి పట్టుకెళ్ళాడు. అవునా? యేసు ప్రభు వస్త్రాన్ని విడిచిపెట్టాడు తప్ప దేహాన్ని విడిచిపెట్టలేదు. ఆ మంటి సంబంధమైన దేహం ఎలా మారింది? చిటికేసినట్టుగా మారిపోయింది. ఎట్లాగా? పరలోక సంబంధమైందిగా, ప్రకృతి సంబంధమైంది కాస్త ఆత్మ సంబంధమైందిగా మారింది. భూ సంబంధమైన శరీరం ఉంది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది అని చెప్పి ఇప్పుడు దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు, మాట్లాడుతున్నాడు అంటే ఆయనకి ఏముంది? ఏముంది? శరీరం ఉంది. శరీరం ఉంటేనే మాట్లాడడం ఇవన్నీ సాధ్యం. అలా కాకుండా శరీరం లేకుండా ఉంటే నీతో ఎలా మాట్లాడతాడు? కాకపోతే ఈ శరీరం కాదు, ఆ శరీరం వేరే ఉంది. యేసు ప్రభు మార్చుకొని చూపించాడు. అదే నేర్చుకున్నాడు. దేవుడు మనం దీవించును గాక. ప్రార్థించుకుందాం. కృపానిధి, స్తోత్రాలు ప్రభు. నైనా మీ వాక్యం అద్భుతంగా మా జీవితాన్ని నడిపిస్తుంది. మీకు స్తోత్రాలు ప్రభు. ఇంత అద్భుతమైనటువంటి అమృతం లాంటి మీ మాటలు, కారణమైనటువంటి మీ మాటలు ప్రభు మా హృదయాల్లో నిత్యము అలా మారుమరుగునట్లుగా అనుగ్రహించండి దేవా. ఎప్పుడు కూడా ఈ భూ సంబంధమైన వాటి కొరకు మాత్రమే ఆలోచించకుండా రాబోతున్న వాటి కొరకు ఆలోచించగలిగే శక్తి సామర్థ్యాలు అనుగ్రహించమని దేవా, నీ పిల్లగా మేమందరం కూడా వివేకంతోనూ జ్ఞానంతోనూ ప్రభు బ్రతుకుటకును మీ కుమారుని వంటి సారూప్యం కలిగి ఆయన వంటి స్వభావంతో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మీ పాద సన్నిధికి చేరే కృపను ప్రసాదించమని మీ ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభు వారి శ్రేష్ఠ నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.